నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 7/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:12, తిథి దశమి రాత్రి 8 గంటల వరకు, నక్షత్రం పుష్యమి ఉదయం 6:25, యోగాలు ధృతి సాయంత్రం 6:19, కరణము తైతిల ఉదయం 7:36, భవ రాత్రి 8 గంటలు, రాహుకాలం ఉదయం 7:20 నుంచి 8:53, గుళికకాలం మధ్యాహ్నం 1:32 నుంచి 3:06, యమగండం ఉదయం 10:26 నుంచి 11:59, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:24, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:14, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:43, వర్జ్యం రాత్రి 8 గంటల 1 నిమిషం నుంచి 9 గంటల 43 నిమిషాల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి వాహనానికి సంబంధించిన విషయాలలో, గృహాలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. గృహ వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గృహంలో తల్లితో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చాలా ముఖ్యమైన ఆలోచనలు చేయబడుతూ ముందుకు పెడతారు. అలాగే మీ మీద మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. గృహంలో ముఖ్యమైన విషయాల చర్చ విషయంలో తల్లితో పాటుగా కుటుంబ సభ్యులందరితో కలిపి చర్చలు చేసి అనుకున్న విషయాల్లో అనుకున్న విధంగా సాధించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వ్యవసాయం మొదలైన భూముల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున సామర్థ్యం చాలా అధికంగా ఉంటుంది. మిత్రుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది. అలాగే మీ శక్తి సామర్థ్యాల మీద అధిక నమ్మకంతో కొత్త విషయాలు, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. దగ్గర ప్రయాణాలకు కూడా ఎక్కువ అవకాశం అనేది మీకుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలకి, చర్చలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇతరుల స్వార్థ ఆలోచనల వల్ల మీకు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి కుటుంబంలో వ్యక్తులతో ఈ రోజున ఘర్షణాత్మకమైన వాతావరణం, మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఇంతకుముందు మీరు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే రుణములు చెల్లించే విషయం కానీ, ఇతరులు ఇంతకుముందు మీ దగ్గర తీసుకున్న రుణములని వారు చెల్లించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొంత జాప్యానికి అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో ఎక్కువ ఘర్షణ తీసుకోకుండా స్థిమితంగా ఆలోచిస్తూ నిర్ణయాల్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అంటే కొంత గందరగోళంగా ఆలోచించడం అనేది, ముఖ్యంగా అది వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ ఎక్కువ ఘర్షణాత్మకమైన ఆలోచనలు, ఇతరుల యొక్క ఆలోచనలతో మీరు కొంత డిస్టర్బ్ అవ్వడం. అంటే ఏదన్నా వృత్తిపరమైన విషయాలలో మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలకు సంబంధించిన విషయాలు కొంత అటు ఇటు అవ్వడం వల్ల కానీ, కొంత ఆలస్యం అవ్వడం వల్ల కానీ కొంత ఉద్వేగాలకు అధికంగా లోనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఉద్వేగాలని నియంత్రించుకుంటూ, ఆలోచనల్ని పదును పెట్టుకుంటూ, అనవసరమైన విషయాలలో ఘర్షణలకి దూరంగా ఉంటూ, మానసిక అభిప్రాయాలు అంటే టెన్షన్స్ని మొదలైన వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకోగలుగుతారు. సింహరాశి.
అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర, ఒకటో పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలలో ఈ రోజున కొంత కీలకమైన చర్చలు జరపడం, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మొదలైనవి, గృహాలు మొదలైన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో తల్లిదండ్రులు, పెద్దలు మొదలైన వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే కొంత ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ డస్సిపోవడం, అంటే ఏంటంటే టైంకి విశ్రాంతి లేకపోవడం వల్ల కొంత శ్రమ అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. కనుక సమయానికి ఆహార స్వీకరణ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన విషయాల్లో ఇతరులు ఎవరన్నా మీకు సహకరిస్తాను అని చెప్పిన విషయాల్లో తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆత్మీయుల సహకారంతో మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా అవకాశాలు రావడానికి, అది ఇతరుల సహకారాన్ని ఎవరి దగ్గర నుంచి అయితే ఎదురు చూసారో వారి దగ్గర నుంచి ఆకస్మికంగా సపోర్ట్ రావడానికి ఆస్కారం అనేది ఉంది. మీరు ఆశించిన విషయాలలో ఎదురు చూసిన ఫలితాలు పొందడానికి, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడానికి అనుకూలమైన రోజుగా ఈ రోజుని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడాను. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో, అంటే వృత్తి చేసే ప్రదేశాలలో కానీ, వృత్తికి సంబంధించిన అంశాలలో కానీ ఫోకస్ అనేది ఎక్కువ చేస్తారు. అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కలిపి మీ వృత్తికి సంబంధించిన నిర్ణయాలు కానీ, వృత్తిని అభివృద్ధి పరచడానికి చేసే కార్యక్రమాల్లో కానీ కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో ముఖ్యంగా ఇతరులతో ఎవరితోనో బయట మీరు భాగస్వామి వ్యవహారాలు చేస్తున్నట్లయితే వారితో మీరు జాగ్రత్తగా మసలుకుంటూ వృత్తిని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం చేయాలి. ఇతరుల యొక్క స్వార్థపూరిత ఆలోచనల వల్ల మీ యొక్క అభివృద్ధిలో ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలున్న రీత్యా దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెడితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా మీ మీద మీకు ఒక నమ్మకం విషయంలో ఆత్మవిశ్వాసం కొంతవరకు తక్కువగా ఉండడం, ఆ విషయంలో ముఖ్యులు అంటే మీకు ఎవరన్నా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటూ వారి యొక్క దీవెనలతో, వారి సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు అధికంగా చేస్తారు. అలాగే మీ ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్వేగాలు, మీకుండే లో కాన్ఫిడెన్స్ మొదలైన వాటి వల్ల చేయబడదాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన వాయిదాలు కానీ, స్ట్రెస్ కానీ అధికంగా ఉంటుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ ఆలోచనలోంచి బయటకు వస్తూ మీ మీద మీరు ధైర్యం, నమ్మకం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఆకస్మికమైన లాభాలకు కూడా ఆస్కారం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన అవకాశాలు, అంటే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కానీ, లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు అధికంగా కనబడడం, అలాగే మీ ఆలోచనలు మీకే కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ అంతే ఆస్కారం ఆకస్మికమైన ధన సంపాదనకు కూడా అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా పడడానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ప్రణాళికలు ఏర్పరచుకునేటప్పుడు వాటికి ఏర్పడుతున్న అడ్డంకుల్ని కూడా ఆలోచనలో పెట్టుకొని వాటిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి.
అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు కూడా మనకి మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క సొసైటీలో అంటే సాంఘిక సంబంధాలు, మిత్ర సంబంధాలు అంటే మిత్రులతో మంచి రిలేషన్స్ అనేవి ఏర్పడతాయి, సాంఘిక సంబంధాలు బలపడతాయి. అలాగే మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు అనేది ఏర్పడుతుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి మీరు ఒక గుర్తింపు పొందడం, తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద అధిక దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం, గృహ వాహన విషయాలలో దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు కొత్త వ్యక్తుల స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో మనకు వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడాను. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఇతరుల మీద పోటీ కొరకు చేసే ప్రయత్నాలు కానీ, అలాగే శత్రు రోగ రుణాలని జయించడానికి అధికంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు ఎంతో ముఖ్యులైన మీ యొక్క ఆత్మీయులైన సన్నిహితులైన మిత్రులు కానీ, లేకపోతే వృత్తిలో మీ కొలీగ్స్ కానీ మీకు సహకరించడానికి ఆస్కారాలు అనేవి ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమతో అనుకున్న విషయాల్లో జయం సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలలో సరియైన వ్యక్తుల సహకారంతో సరియైన సమయంలో అనుకున్నవి సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి సరియైన సమయంగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చి నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, సృజనాత్మకత పెరుగుతుంది, సంతాన అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. అలాగే కుటుంబ సంబంధమైన విషయాలలో, సంతానానికి అభివృద్ధికరమైన అంశాలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో అనుకోని హృదయాందోళన వల్ల ఈ పని చేద్దాం వద్దని కొంత సంశయం అనేది మీకు ఏర్పడినప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలతో దాన్ని అధిగమించగలిగిన నేర్పు అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సంతానంతో కానీ లేకపోతే మీ ఆలోచనలతో కానీ ఘర్షణ అనేది ఏర్పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం వాళ్ళు చూసుకున్నట్లయితే అన్ని రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం సరే, దానితో దైవాన్ని ప్రార్థిస్తూ రోజును ప్రారంభిస్తారు. దానితో పాటుగా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా ఈ రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళడం కానీ, శివుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శివుడికి సంబంధించిన ఏదైనా సరే బిల్వాష్టకం, లింగాష్టకం ఇవన్నీ ఏది చేసినా కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆర్థిక శ్రేయస్సులో, మానసిక గందరగోళాలు మొదలైనవన్నీ అధిగమించడానికి శివస్తుతి, శివుడికి సంబంధించిన స్తోత్రాలు చేయడం, అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ పరంగా చేసినా ముఖ్యంగా కావాల్సింది భక్తి, దాని మీద శ్రద్ధ. కనుక మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా సరే, లేకపోతే ఈ రోజున శివుడికి సంబంధించినవి చేసుకున్నా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కనుక ఆ దిశగా ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని ప్రతిరోజు లాగే చెప్పుకుంటున్నవన్నీ కూడా ఈ గోచారీత్యా చెప్పుకుంటున్న రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు. కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోంచి బయటకు వచ్చి ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ యొక్క గోచార ఫలితాలను కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానికి తగిన విధంగా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వారి రాసుల రీత్యా తగిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ అది శ్లోక రూపేణ కానీ ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించవచ్చు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత. అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మరి ఒక రాశి కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి అనేటప్పటికీ మామూలుగా మనం దాంట్లోకి వచ్చే నక్షత్రాలను ఏం తెలుసుకుంటూ ఉంటాము? ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అంటే కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ సన్ సైన్స్ రీత్యా కూడా కొంతమంది జోడియాక్ సైన్స్లో తీసుకున్నప్పుడు కూడా దాని ప్రకారం ఈ యొక్క విర్గో అంటారు. వీళ్ళందరిలో కామన్గా ఉండే లక్షణాలు, ఇక్కడ మనం మాట్లాడుతున్నది జన్మకుండలి విషయం కాదు, కేవలం లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్. అంటే
ఎలా ఉంటాయి అన్నది కొంత ఉజ్జాయింపుగా మాట్లాడుతున్నాం. అంటే ఇదే ప్రధానంగా తీసుకొని అందరికీ కూడా ఖచ్చితంగా 100% ఇవే లక్షణాలు ఉంటాయి అని కాదు, కానీ చాలా వరకు ఈ లక్షణాలు మనుషుల్లో కనబడతాయి అన్నది ఇక్కడ మనం గుర్తుంచుకుంటూ అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ చెప్తున్నది అనమాట. అంటే సాధారణంగా ఈ కన్యా రాశి లేకపోతే కన్యా లగ్నం వీరిలో పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాల్లో ప్రధానంగా వీరి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది మెర్క్యూరీకి అధికంగా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఈ బుధగ్రహం అంటేనే పాదరసం. కాబట్టి ఈ యొక్క రాశిలో కానీ లగ్నంలో కానీ పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాలలో మనం వీళ్ళు అందరితో కూడా సౌమ్యంగా ఉంటూ లేకపోతే చక్కగా ప్రవర్తిస్తూ అధికారుల యొక్క మన్ననలు అనేవన్నీ కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ. అంటే వీళ్ళ లక్షణాల్లో సౌమ్యత, చక్కగా ప్రవర్తించటం, మంచి లక్షణంగా ఉండడం, పెద్దల యొక్క ఆదరాభిమానాలు చురగొనడం మొదలైన వాటికి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వీళ్ళకి జీర్ణ విషయాలు కానీ లేకపోతే కాన్స్టిపేషన్కి సంబంధించినవి, డైజెషన్ ప్రాబ్లమ్స్ సంబంధించినవి ఇలాంటివి తరచుగా కనబడే అవకాశాలు లాంటివి కూడా వీళ్ళ దాంట్లో మనం గమనిస్తాం. అలాగే వీళ్ళకి చురుకుదనం, ఉత్సాహం చాలా చక్కటి లక్షణాలు. ఏ విషయంలోనైనా సరే వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా లలిత కళల మీద వీళ్ళకి విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అది గణితం కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఏ విషయమైనా వీళ్ళకి చాలా ఎక్కువ అభిమానం ఉంటుంది. దాంతోపాటు సమానంగా అందులో ప్రవేశం ఉంటుంది. అది గ్రంథరచన కావచ్చు, మిమిక్రీ కావచ్చు, అనుకరణ కావచ్చు, వ్యక్తులతో మాట్లాడే శైలి కావచ్చు, అన్నీ కూడా వీళ్ళకంటే ఒక చక్కటి ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంటుంది. అంటే ఏ విషయంలోనైనా సరే అటు అనర్గళంగానూ మాట్లాడగలరు, అలాగే కొత్త వాళ్ళతో తొందరగా వెంటనే ముందుకెళ్లకుండా కొంత బిడియం ఉన్నట్టుగాను ఉండగలరు. దేంట్లోనైనా చాలా చక్కగా రాణించగలిగిన నేర్పు, వ్యక్తుల్ని ఆకట్టుకునే శక్తి వీళ్ళల్లో మనం ప్రధానంగా గమనించే లక్షణాలు. ముఖ్యంగా వీళ్ళకి మేనమామ యొక్క ఇది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళతో కొంత ఎక్కువ వీళ్ళ కోఆపరేటివ్గా ఉండడం కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆశీస్సులు అనుకోవచ్చు, లేకపోతే వారి యొక్క అండదండలు కావచ్చు. ఏదన్నా మేనమామల యొక్క సపోర్ట్ అనేది కూడా సాధారణంగా వీళ్ళలో కొందరిలో మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో కానీ లగ్నాల్లో కానీ పుట్టిన వాళ్ళకి మేనమామల యొక్క ఆదరాభిమానాలు ఇలాంటి వాటినన్నీ కూడా కొంతవరకు అనుకోవచ్చు. అలాగే ఏ విషయంలో ఉన్న గ్రంథరచన కానీ పాండిత్యం కానీ అధికంగా ఉన్నా, ఏ విషయమన్నా ఇష్టమైనా కూడా అది వాళ్ళకి ఇష్టం లేనట్టుగా కూడా వీళ్ళు దాన్ని వ్యతిరేకంగా కూడా మాట్లాడగలిగిన శక్తి అనేది వీళ్ళల్లో ఉంటుంది. వీళ్ళల్లో ఉండే ఇంకా ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి ఏదన్నా ఒక బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆత్మీయులతో దాని గురించి వాళ్ళు మాట్లాడి సంతృప్తి చెందుతారు. అంటే మనసులో దాచేసుకొని ఆ బాధని వీళ్ళు అనుభవించే లక్షణాల్లో కాకుండా ఏదన్నా ఉన్నా కూడా చక్కగా ఇతరులతో షేర్ చేసుకొని అది ఆ ఇబ్బందిని తగ్గించుకోవాలి అని చూసే ఒక రకమైన ఆరాటం అనేది వీళ్ళ దాంట్లో చూస్తాం. అలాగే ప్రతి విషయంలో కూడా వీళ్ళకి చొరవ ఉన్నట్టుగా కనబడుతున్నా ఇతరులు వచ్చి పలకరించి వీళ్ళని కొంచెం ఇది చేసేదాకా వీళ్ళు తొందరపడి ముందుకు వెళ్ళే లక్షణం అనేది వీళ్ళకి లేకపోవడం అనేది. అలాగే గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక అందంగా అలంకరించుకునే విషయంలో వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని సక్రమంగా అంటే ఆ టైంని సెట్ చేసుకోవడం అనేది సమయపాలన అంటారు చూసారా, ఆ సమయపాలన అనే విషయంలో కొంత తక్కువగానే ఉంటుంది. అనవసరమైన వాటి మీద అధికంగా వీళ్ళు ఎక్కువ ఆలోచనలు పెట్టి కొంత సమయాన్ని వృధా చేసుకోవడం, అలాగే సమయపాలనని ఇది చేసుకోలేకపోవడం వీళ్ళలో కొంత మనం గమనించవచ్చు. అలాగే ఏదైనా ఒకటి మొదలుపెట్టినప్పుడు వీళ్ళు ఏదైనా ఒక పని కనుక వీళ్ళకి అప్పచెప్తే అది వాళ్ళదే కావచ్చు, ఇంకో పని కావచ్చు, ఇచ్చినప్పుడు ఆ పనిని సంపూర్ణంగా కంప్లీట్ చేయడంలో ఒకే స్ట్రెచ్లో అంటే కూర్చొని చేసేసారా కంప్లీట్ అయిపోయినట్టే, ఒకవేళ చెయ్యలేకపోతే అది అలా వాయిదాలు పడుతూ పెడుతుంది. అంటే వీళ్ళకి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళు అంటే ఇతరులు ఎవరైనా సరే కొన్ని రోజులు చేసే పనిని వీళ్ళు చాకచక్యంగా ఒక గంటలో చేయగలిగిన నేర్పు ఉంటుంది. అంటే ఆ శక్తి వాళ్ళకు ఉన్నట్టుగా కూడా వాళ్ళకే తెలియదు. అలాగే ఇంటిని అందంగా మలుచుకోవడంలో కానీ వీళ్ళకి ఆహారానికి సంబంధించిన విషయాల్లో కానీ అన్నిటి కోసం ఎక్కువ ఆతృత పడతారు, కానీ ఆ పెట్టుకోవడంలో మాత్రం కరెక్ట్గా పెట్టుకోలేక కొన్నిసార్లు ఆ సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితులు లాంటివి రావడం ఇలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఈ పెద్దలకు గౌరవం ఇవ్వడంలో కానీ, అలాగే దాని దైవభక్తి కానీ, వేదాంతం కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళల్లో మనం అధికంగా చూస్తాం. అంతేకాకుండా వీళ్ళకి కొంత లేటుగా సెటిల్ అవ్వడం అనేది, అలాగే వీళ్ళు అప్పు చేసైనా సరే చక్కటి గృహాన్ని నిర్మించుకోవడం, ఆ నిర్మించుకున్న గృహంలో ఉండి నెమ్మదిగా అప్పు తీరుస్తారు. అంటే సుఖానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అప్పు చేసైనా సరే మంచి గృహ నిర్మాణం చేయాలనుకుంటారు, అందులో ఉన్న తర్వాతైనా సరే అవన్నీ తీరుద్దాం అనుకుంటారు. అలాగే చాకచక్యంగా ఉపయోగించి చక్కగా మాట్లాడే వ్యక్తుల్ని ఆకట్టుకుంటారు. వీళ్ళని గౌరవించినా గౌరవించకపోయినా కూడా
ఆ విషయాన్ని గమనించి కూడా దాని విషయంలో పెద్దగా వీళ్ళు సీరియస్గా తీసుకోరు. అంటే ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా గమనించే నేర్పు వీళ్ళకు ఉంటుంది. ప్రతి దాంట్లోనూ వీళ్ళకి ఏ విషయంలో తెలియదు అన్నది లేదు, కానీ ప్రతి విషయం తెలుసు, ప్రతి విషయం మాట్లాడగలరు. వయసు మీద పడినా కూడా చిన్నవాళ్ళ వీళ్ళు కనబడే విధానం వీళ్ళలో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా చమత్కారంగా మాట్లాడతారు, వ్యక్తుల్ని ఆకట్టుకుంటారు. అన్ని రకాల వయసుల వాళ్ళతో కూడా స్నేహ సంబంధాలు అనేవి వీళ్ళకి చక్కగా ఉంటాయి. అందరూ వీళ్ళని అభిమానించే విధంగా ఉంటుంది. చాలా సౌమ్యంగా ప్రవర్తిస్తూ చక్కగా ఇచ్చేయగలరు. అన్ని విషయాల్లో కార్యదక్షత అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సమయాన్ని కరెక్ట్గా కనుక ఫ్రేమ్ చేసుకోగలిగితే వీళ్ళకి తిరుగనేది ఉండదు. అంటే అనుకున్న పని అనుకున్న సమయంలో అయిపోయే విధంగా కనుక చేసుకోలేకపోతే నిరంతరం వాయిదాలు అనేవి పడుతూ ఉంటాయన్న విషయాన్ని ఒకటి వీళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే పెద్దల యొక్క పిత్రార్జితం అనే వాటి విషయంలో కొంత తక్కువగానే ఉంటుంది వీళ్ళకి. అలాగే ప్రతి విషయంలో కూడా చక్కటి ఆలోచనలు అనేవి వీళ్ళకి చాలా చక్కగా స్ఫురిస్తాయి. వీళ్ళ ఆలోచనలు చాలా బాగుంటాయి. ప్రతి విషయంలో కూడా చక్కటి సలహాలు ఇవ్వగలరు, మంచి నేర్పరులు. అన్ని విషయాల్లో కూడా ప్రతి వాళ్ళ దగ్గర కూడా మన్ననాలు పొందుతూ ముందుకెళ్లడంలో వీరే సాటి అని కూడా చెప్పొచ్చు. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.